స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రమిద. నేను రీసెంట్గా ఆర్మో సూపరింటెండెంట్గా వచ్చాను. ఇప్పుడు మామూలుగా సీజనల్ డిజీజెస్ అనేది బాగా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ సీజనల్ డిజీజ్ మీద బాగా అప్రమత్తంగా ఉండాలి. మెయిన్గా జ్వరాలు, ఈ జ్వరాలు అనేవి దోమకాటు వల్ల ఎక్కువ వస్తూ ఉంటాయి. జ్వరం కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకుండా జ్వరాలు రాగానే ఫస్ట్ హాస్పిటల్కి సంప్రదించి డాక్టర్స్ సలహాలు తీసుకొని కొన్ని బ్లడ్ టెస్ట్, ఇప్పుడు డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, కాబట్టి దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ చేయించుకొని దానికి అనుకూలంగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచిది. ఇంటి దగ్గరే ఉండి ఇంటి వైద్యం తీసుకొని మళ్ళీ ఎక్కువయ్యాక వస్తే ఇక్కడ డాక్టర్స్ చేతులకు దాటిపోతాయి. ఇది రాకుండా కాపాడుకోవడానికి మీకు ఇంటి పరిసరాల మధ్య నీళ్లు ఎక్కడ నిల్వ ఉండకుండా చూసుకోవడము, ఒకటి వేళ మీకు ఊర్లో వేరే గుంటూరులో ఉన్న గ్రామ పంచాయతీకో లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకో చెప్పి అవి క్లీన్ చేయించుకోవడము, వాటి దాంట్లో ఆయిల్ బాయిల్స్ చేయించుకోవడము అలాంటివి చేసుకోవాలి. దోమల నుంచి దోమతెరలు వాడడం కానీ, ఇంట్లో పొగ వేసుకోవడం కానీ అలాంటివి చేస్తే మనకు దోమల నుంచి ఎంత మనము ప్రొటెక్షన్ తీసుకుంటే ఈ జ్వరాలు, ఈ డెంగ్యూలు అని వచ్చేది చాలా తక్కువగా ఉంటుంది. మనకి ఇక్కడ హాస్పిటల్ ఆర్మూర్లో దానికి సంబంధించిన మందులు ఉన్నాయి. ఒకవేళ జ్వరం వచ్చి మన డెంగ్యూ టెస్ట్ కూడా చేస్తారు. డెంగ్యూ టెస్ట్ పాజిటివ్ వస్తే దాన్ని మళ్ళీ హయ్యర్ అథారిటీకి చెప్పి ఒకవేళ మనకి ఇంకెక్కువ సర్వీసెస్ అవసరం బట్టి ఇక్కడ నుంచి నిజామాబాద్ రిఫర్ చేస్తారు. అక్కడ మనకి ఈవెన్ ప్లేట్లెట్స్ కావాలన్న ప్రొవిజన్ ఉంటుంది. డాక్టర్స్ కూడా మీకు ఆల్ టైమ్ అవైలబుల్ ఉంటారు. మార్నింగ్ ఓపీ టైమింగ్స్లో ఉంటారు, తర్వాత ఎమర్జెన్సీ టైమ్స్లో అయినా మనకి ఎనీ టైం 24/7 డాక్టర్స్ ఉంటారు. వీటితో పాటు ఇప్పుడు ఇంత వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఎస్పెషల్లీ రైతులు పాము కాటు కూడా చాలా మంది గురవుతూ ఉంటారు. దానికి కూడా ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కేసెస్ చాలా మటుకు ఏంటి అంటే బయట వెళ్ళేసి ఏదో నాటు మందు, నాటు వైద్యం చేయించుకొని వస్తున్నారు. వచ్చే వరకు లేట్ అయిపోతుంది, వాళ్ళకి సీరియస్ అయిపోతుంది కండిషన్. కాబట్టి ఇమీడియట్గా మీకు పాము కాటు అని అనుమానం రాగానే ఎటువంటి నాటు వైద్యాలకు పాల్పడకుండా డైరెక్ట్గా మీరు హాస్పిటల్కి వస్తే మనకి పాము విరుడు మందు ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది. దాని ప్రకారం మనం ఇక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ చేసి ఇంకా ఫర్దర్ అబ్జర్వేషన్కి నిజామాబాద్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే పాము కాటు అనేది ఎప్పుడు విషయం అవుతుందో మనకు తెలియదు. ఫస్ట్ స్టార్ట్ చేసేసి నిజామాబాద్ పంపిస్తారు. అబ్జర్వేషన్ ఒకవేళ ఏమన్నా అయినా ఆ పై డ్రగ్స్ అన్ని నిజామాబాద్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి అక్కడ మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి దానికి వెంటనే మీరు రియాక్ట్ అయిపోయి హాస్పిటల్కి రండి. నాటు వైద్యాలకి వాటికి మాత్రం పాల్పడవద్దు. చిన్నపిల్లలకు కూడా ఈ విధంగానే దోమలు కుట్టకుండా వాళ్ళకి ఇప్పుడు ఓడోమోస్ అనే ఆయింట్మెంట్స్ వస్తున్నాయి, అప్లై చేసుకోండి. జ్వరము రాగానే వాళ్ళు కొంచెం ఫుడ్ తినకపోవడము అట్లా ఏం నిరసించినా వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాలి. ఏ ఇంటి వైద్యాలు చేసుకోకూడదు. ప్లస్ వాళ్ళకి ఓఆర్ఎస్, జ్వరం వచ్చి డిహైడ్రేట్ అయినట్టు ఓఆర్ఎస్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తాగించాలి. డయాలసిస్ పేషెంట్స్ వస్తున్నారండి. మనకి మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు డయాలసిస్ నడుస్తూ ఉంటుంది. మనకి ఇదంతా ఆరోగ్యశ్రీలోనే అయిపోతాయి డయాలసిస్. ఎవరైనా డయాలసిస్ పేషెంట్స్ ఉంటే కూడా మనకి ఇక్కడికి వచ్చి ఆ సర్వీసెస్ తీసుకోవచ్చు. అవకాశాలు ఉన్నాయి. మనకు ఇంతకుముందు నార్మల్ అయిన వాళ్ళు లేదా ఫస్ట్ కాన్పు ఉన్న వాళ్ళు వస్తే మాత్రం నార్మల్కి ట్రై చేస్తారు. నార్మల్ కాలేదు అంటే ఆపరేషన్ వెళ్తారు. కానీ ముందు ఆపరేషన్ అయిన వాళ్ళు వస్తే మాత్రం వారికి ఆపరేషన్ చేస్తారు, నార్మల్కి ట్రై చేయడం జరగదు. నేను డాక్టర్ రవికుమార్ అండి. ఏరియా హాస్పిటల్లో ఫిజిషియన్గా చేస్తున్నాను. ఏరియా హాస్పిటల్ ఆర్మూర్. మనకి ఇప్పుడు వర్షాకాలం సందర్భంగా రాబోయే వ్యాధుల గురించి, అంటే ఇప్పుడున్న సీజన్ని బట్టి వర్షాకాలం కాబట్టి ఈగలు, దోమలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈగల వలన వచ్చే వ్యాధులు టైఫాయిడ్ లాంటివి. మన ఏరియాలో ఎక్కువగా టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దోమల వలన మలేరియా మరియు డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనకి ముఖ్యంగా దీనికి ప్రివెన్షన్ అంటే ఈ నివారణ అనేది ముఖ్యం. ఫస్ట్ మనకి దోమలు, ఈగలు లేకుండా చూసుకోవడము, తినే ఆహారాన్ని శుభ్రంగా ఉంచుకోవడము, నీరు కలుషితం కాకుండా చూసుకోవడము, ప్రధానంగా ఇవి చూసుకుంటే మనకి ఈ వ్యాధుల నుంచి మనము నివారణ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా సరే టైఫాయిడ్ లాంటివి, మలేరియా, డెంగ్యూ ఫీవర్ లాంటివి ఒకవేళ వచ్చి ఉంటే
వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి చికిత్స తీసుకోవచ్చు. ఇక్కడ మనకి డెంగ్యూకి సంబంధించి అన్ని రకాలుగా డెంగ్యూ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ అన్ని రకాలుగా మందులు కొరత ఏం లేదు, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే డెంగ్యూ రాగానే ప్రతి ఒక్కరికి ప్లేట్లెట్లు తగ్గిపోతాయి అనే ఒక అపోహ ఉంటుంది. ప్లేట్లెట్లు డెంగ్యూ ఫీవర్ దాంట్లో కూడా డెంగ్యూ 4 రకాలు ఉంటాయి. దాంట్లో సీరియస్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఆ ప్లేట్లెట్స్ తగ్గిన వాళ్ళు ఒకవేళ మరీ 20,000 లోపు ప్లేట్లెట్స్ తగ్గడము ప్లస్ బ్లీడింగ్ అటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటే తప్ప ప్లేట్లెట్స్ అవసరం ఉండవు. చాలా వరకు అంటే 100లో 1 ఆర్ 100లో 1 కూడా ఉండకపోవచ్చు, అంతమందికి మాత్రమే ప్లేట్లెట్స్ అవసరం రావచ్చు. మలేరియాకి సంబంధించి మన దగ్గర పూర్తిగా మందులు అవైలబుల్గా ఉన్నాయి. టైఫాయిడ్కి సంబంధించి కూడా అవైలబుల్ ఉన్నాయి. మా భార్యకు జ్వరం వచ్చిందంటే తీసుకొచ్చిన, అయితే బ్లడ్ టెస్టులు అవి చేసిరు, బాగానే చూస్తున్నారు. డాక్టర్ కూడా రెస్పాన్స్ మంచిగానే ఉంది. గ్లూకోజులు ఒకటి పెట్టిరు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒకటి పెడతామన్నారు. బాగానే చూస్తున్నారు డాక్టర్లు. అయితే పేషెంట్ సిస్టర్స్ కూడా బాగానే రెస్పాన్స్ అవుతారు, అంతా బాగానే చూస్తున్నారు. మేము వచ్చి 2 days అవుతుంది, బాగానే చూస్తారు. ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. సంతోష్ పడియల్ మా వాళ్ళు అడ్మిట్ అయ్యిండ్రు, మంచిగా చూసుకుంటుండ్రు. హాస్పిటల్ మంచిగా ప్రాబ్లం ఏం లేకుండా మంచిగా అన్ని విధాలుగా చూసుకుంటుండ్రు. ఎటువంటి ప్రాబ్లం లేదు, ప్రతి దానికి అందుబాటులో ఉంటుండ్రు. మా ఆర్మూరు సంతోష్ నగర్ ఒడూరు కాలనీ. మా పాపని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినాం, అంతా మంచిది, మంచిగానే చూస్తుంది.